పౌలు అపోస్తలుడైన పౌలు రాస్తూ 2, 3 రెఫరెన్సెస్ పౌలు కోట్ చేస్తాడు. పౌలు ఆల్మోస్ట్ చెరసాలలో ఉంటాడు. రోమన్స్ అరెస్ట్ చేస్తారు. పౌలుని అరెస్ట్ చేసినప్పుడు పౌలు కొన్ని పత్రికలు రాసిండు. ఆ తర్వాత పౌలు పత్రికలన్నీ మనం పరిశీలిస్తే పౌలు రాసినప్పుడు సువార్తల కొన్ని సంఘాలను హెచ్చరికలు చేసిండు, కొన్ని సంఘాల క్రమపరిచిండు. ఆ అయితే పౌలుని విశ్వాసం అంటే పౌలుకు వచ్చిన పరీక్షలలో ఒక ప్రధానంగా ఏమైందంటే, ఒక కొత్త దేవుణ్ణి ప్రొజెక్ట్ చేస్తున్నావు. ఇశ్రాయేలీయులు నమ్మిన అసలు దేవుని పక్కకు పెట్టేసి నువ్వు కొత్తగా ఒక ఆయనని మెస్సియా అని చెప్పి యేసుప్రభుని తీసుకొచ్చి రక్షణ సువార్త చెప్తున్నప్పుడు పౌలుని కన్విక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అన్నమాట. దాంట్లో ప్రధానమైన పాత్ర యేసయ్యని ఏ విధంగా ఆ రాంగ్ సైడ్ చూపించడానికి శాస్త్రులు పరిచయాలు ఏ విధమైన ప్రయత్నం చేసిందో అట్లా సువార్తను ఆటంకపరచడానికి అపవిత్ర ఆత్మ ఏం చేస్తుందంటే ఆ ఇతరులని అంటే రోమన్స్ ఉంటారు కదా, రోమన్స్ని వాడుకుంటుంది అన్నమాట. వాడుకున్నప్పుడు పౌలుని వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అధికారాన్ని ఎదిరిస్తున్నాడు కదా అనేసి యేసయ్యని వాళ్ళు ప్రధాన యాజకులందరూ కూడా యేసయ్య మీద ఉన్న అలిగేషన్ ఏంటంటే, వాళ్ళకు గ్రిప్ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది. సో ఆ కంట్రోల్ తప్పిపోతుంది. యేసుప్రభు వచ్చినాక ఈయన లిబరేట్ చేయబోతుండు కదా, అన్నిటిని నేను నెరవేరుస్తున్నా అని చెప్తున్నాడు అనేసి యేసయ్యను పట్టియడానికి అవకాశం ఇస్తుంది. సో దేవుని రక్షణ ప్రణాళిక చూసినప్పుడు కలతలు, కలహాలు, సమాధానము లేని పరిస్థితి రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వాడుకుంటాడు. సో మనం చూసిన ప్రతిసారి కూడా ఇశ్రాయేలీయులకు కూడా ఏ విధంగా ఈ దేవుడు ఇశ్రాయేలీయులను ఏ విధమైన సబ్జెక్ట్ చేస్తాడు, ఎప్పుడు వాళ్ళని చెరలోకి తీసుకుపోతారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇదంతా కూడా చూసినప్పుడు దేవుని ప్రణాళిక కనిపిస్తూ ఉంటుంది. సో యేసయ్య రక్షింపబడి మా కొరకు ఈ శిలువ యజ్ఞం వేయడానికి యేసయ్య చేసిన పరిస్థితి చూసినా కూడా, తర్వాత పౌలు చేసిన పరిచర్య చూసినా కూడా, పౌలు రాస్తాడు. అటువంటప్పుడు రాసుకుంటే పౌలుని అరెస్ట్ చేస్తారు రోమన్స్. ఎందుకు అరెస్ట్ చేస్తారంటే, రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకమైన ఒక కాన్సెప్ట్ తీసుకొస్తుండు కదా అని అరెస్ట్ చేస్తారు. లేకపోతే పౌలు చేసిన తప్పేం లేదు కదా, సువార్త ప్రకటిస్తుంటే రోమన్ ఎంపైర్కి అడ్డం ఏం లేదు ఆయన అసలు. కానీ క్రీస్తు రాజ్య వ్యాప్తి గురించి, రాజ్య సువార్త గురించి చెప్తా ఉంటాడు అనమాట. అనే వరకే వాళ్ళకి అనిపిస్తుంది, అరే మా కంట్రోల్ తప్పుతుంది కదా, వీళ్ళందరూ ఎక్కువ మంది నమ్మేస్తున్నారు కదా, రోమా చక్రవర్తి కంట్రోల్ చేయాలి కానీ ఆయనకంటే పెద్ద ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుని కంట్రోల్లో మనం అందరం ఉండాలి అని పౌలు చెప్పే సువార్త పోతుంది అనమాట. సో ద గాస్పల్ లిబరేట్స్ ఎవ్రీబడి. ఆ లిబరేషన్ అందరికి ఇష్టం ఉండదు అన్నమాట. ఎవరెవరు కంట్రోల్ చేస్తుండో వాళ్ళకు వాళ్ళకు థ్రెటన్గా ఫీల్ అవుతారు అనమాట. అవి వాళ్ళు దాన్ని కంటైన్ చేస్తారు. అయితే యేసయ్య వచ్చి ఏమంటాడంటే, ఈ భూమి మీదకి నేను వచ్చింది సమాధానం చేయడానికి కాదు, అందరి మధ్యలో విరోధం చేయడానికి వచ్చిన అని యేసయ్య అంటాడు. ఆ స్టేట్మెంట్ మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్తల 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం సమాధానం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అంట. సమాధానం ఎవరెవరు సమాధాన పరుస్తారో వాళ్ళందరూ దేవుని కుమారుడు అనబడుతారు అంట. బికాజ్ దేవుని కుమారుడు మనకు తండ్రికి మధ్యలో సమాధానపరిచిండు కదా. సో యేసయ్య చేసిన అదే పరిచర్య అన్నమాట. సో ఆ సమాధాన సువార్తను ప్రకటించేటోళ్ళు వాళ్ళ పాదాలు ఎంత మంచిగా ఉంటాయి, ఎంత రమ్యమైనవి అని వాళ్ళ పౌలు కూడా రెఫర్ చేస్తాడు. అయితే సువార్త చెప్పడానికి పోయినప్పుడు మాత్రం సమాధానం ఉండదు. చెప్పేటోనికి ఉండదు, వినేటోనికి ఉండదు. తప్పకుండా డిస్టర్బ్ చేస్తుంటది. అందుకని యేసయ్య డైరెక్ట్ ఏమని అంటాడంటే, నేను మీ మధ్యలో సమాధానం పరచడానికి కాదు, అగ్ని వేయడానికి వచ్చిన అంటాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. 10వ అధ్యాయము 34వ వచనంలో ఉంటుంది. నిన్ను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు అంటాడు.
ఎక్కువ కాన్ఫ్లిక్టింగ్ అదనమాట. మనం కూడా మన సంఘాలల్లో, కుటుంబాలల్లో, మనం ఇండివిజువల్గా కూడా మనం కూడా పీస్ అనేది ఎంత కాంట్రవర్షియల్గా అనిపిస్తుంటది, ఎంత డెలికేట్గా ఉంటుంది అంటే సమాధానం కొరకు మనం కొట్లాడుతున్నామా అనిపిస్తుంది. ఆర్ వి ఫైటింగ్ ఫర్ పీస్ అని అంటే, ఫైటింగ్ అంటే మళ్ళీ కొట్లాడదు, కానీ దేని కొరకు పోరాడుతున్నాం అంటే పీస్ కొరకు కొట్లాడుతాం. పౌలు కూడా ఇంత సేవ చేసి ఏమంటుండంటే నేను మంచి పోరాడినా అంట. సో మనము పీస్ రావడానికి హౌ కెన్ వి బి పీస్ఫుల్ ఆర్ హౌ కెన్ వి బి ద మెసెంజర్స్ ఆఫ్ పీస్, ఇది అంత ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అనమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా నేను సమాధానం కోసమే చేస్తున్నా అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ సమాధానం ఉండదు అనమాట. ఇశ్రాయేలీల చరిత్ర తీసుకున్నప్పుడు కూడా రాసి ఉంటుంది, యెహెజ్కేలు దగ్గర యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. తర్వాత ఇర్మియా కూడా రాస్తాడు దాని విషయంలో. ఇర్మియా కూడా ఆ విషయం రాస్తాడు. సమాధానం ఉన్నదని అంటుంటారు, కానీ సమాధానం లేని టైంలో సమాధానం ఉన్నది అంటుంటారు. ఇర్మియా ప్రవచన గ్రంథంలో ఉన్నది, 8వ అధ్యాయంలో ఉంటుంది, 8-11 ఉంటుంది. సమాధానం లేని సమయమున సమాధానం అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే మాన్పు చేయుదురు. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను గాని వారు ఏమాత్రము సిగ్గుపడరు. అవమానం నొందవలసిన నొందితమైన వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలంలో వారు తొట్టిల్లుదురు అంట. వీళ్ళు ఎవరంటే మళ్ళీ వీళ్ళు శాస్త్రులు ఏమంటారంటే వీళ్ళు ఇట్లా చేసేటోళ్ళు, మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం యుద్ధ ఉన్నదని మీరేలా అందరూ నిజమే గాని శాస్త్రుల కళ్ళకలములు అబద్ధములు గాని అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానం నొందిన వారై వారు విస్మయం మంది చిక్కునబడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు అంట. ఇది 8వ వచనంలో ఉన్నది, ఇర్మియా ప్రవచన గ్రంథంలో చెప్తున్నాడు. ఇశ్రాయేలీయుల మధ్యలో జరుగుతున్నది అన్నమాట ఇది. సమాధానం లేని టైంలో సమాధానం ఉన్నదని చెప్పి వాళ్ళు పైన దాన్ని సెట్ చేస్తున్నారు. వాళ్ళు కట్టే గోడలు కూడా పైన పూత వేస్తున్నారు కదా, ఆ పైన పూత వేసేది కూడా పైన వేస్తున్నారు. యెహెజ్కేలు గ్రంథంలో రాస్తారు. యెహెజ్కేలు 13వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తుండంటే సమాధానం లేని, ఇది కూడా 10వ అధ్యాయంలో యెహెజ్కేలు 13:10లో ఉన్నది. సమాధానం ఏమీ లేకపోయినను వారు సమాధానం అని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చు పూత పూసెదరు. ఇందువలనే పూయుచున్న వారు మీతో ఇట్లందును, వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడు, తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవును అంట. అంత టెంపరీగా చేస్తూ ఉంటారు అన్నమాట. సమాధానం అనే విషయం వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యలో జరుగుతుంది. యెహెజ్కేలు ప్రవచిస్తుంటాడు, ఇర్మియా ప్రవచిస్తుంటాడు. వీళ్ళందరూ ఎవరంటే మళ్ళీ వీళ్ళు యాజకులే అంటారు. వీళ్ళు యాజకులు అని చెప్పుకొని ఏమంటారంటే వారు వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోది చూచి యెహోవా తమ్మును పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని వారు చెప్పుదురు అంట. అంటే దేవుని మధ్యలో అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పినప్పుడు మన అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల గురించి మనం నూతన బంధన చూస్తాం. సో హౌ కెన్ వి అటైన్ పీస్, హౌ కెన్ వి బీ ద మెసెంజర్స్ ఆఫ్ పీస్ అని అన్నప్పుడు పౌలు చాలా క్లారిటీ ఇస్తున్నారు. అందుకనే పౌలు రాసినప్పుడు ఎఫెసీ పత్రికలో రాసినప్పుడు పౌలుని జైల్లో వేస్తారు. రోమన్స్ హౌస్ అరెస్ట్ చేసినప్పుడు పౌలు ఈ సమాధాన సువార్త గురించి రాసుకుంటూ అంటాడు అన్నమాట. దేవుడిచ్చే సర్వాంగ కవచం గురించి మెన్షన్ చేసినప్పుడు అక్కడ ముఖ్యమైనది రాస్తాడు. మనం కూడా సమాధానం అనేది ఎందుకు స్ట్రెంగ్తెన్ చేసుకోవాలంటే దేవునితోటి మనం సమాధానంగా ఉండాలి, తర్వాత మనము సమాధానానికి కర్తలం అయి ఉండాలి. మన సమాజంలో, కుటుంబంలో కూడా అరే వీళ్ళు వస్తే పీస్ క్రియేట్ అవుతుంది కదా, వీళ్ళు వస్తే వీళ్ళు కొట్లాటలు స్టార్ట్ అవుతున్నాయి కదా, వీళ్ళు వచ్చినప్పుడల్లా గొడవలు అవుతున్నాయి కదా, వీడు ఎక్కడుంటే అక్కడ గొడవనే ఉంటుంది కదా అనే సాక్ష్యం ఉండకుండా
వీళ్ళు ఎక్కడున్నా కూడా దేవుని న్యాయం స్థాపించబడుతుంది కదా, వీళ్ళు ఎక్కడున్నా కూడా సమాధానం, దేవుడిచ్చిన సమాధానం ఉంటది కదా అనే సాక్ష్యం రావడానికి ఏం అవసరమో పౌలు చెప్తున్నమాట. ఇట్లా ఉండడానికి ఆది కారణం నుంచి మొదలు పెట్టుకుంటే ఎప్పుడు కూడా ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చినా కూడా అది స్పిరిచువల్ కాన్ఫ్లిక్ట్ అని పౌలు చూపిస్తాడు అనమాట. అందుకని పౌలు డైరెక్ట్ అంటాడు, నేను కొట్లాడేది మనుషులతోటి కాదు, అంధకార సంబంధమైన శక్తులతో కొట్లాడతాం. దాన్ని కొట్లాడడానికి దేవుడు ఒక కవచం ఇచ్చిండు. ఆ కవచం తీసుకున్నప్పుడు ఆ వాటితో పోరాడడం చేయగలుగుతాం అంటాడు. అటువంటి పోరాటం చేసినప్పుడు మనకు ఉండాల్సిన ఫుట్వేరే సమాధానము అన్నమాట. సువార్త అనే సమాధానం అని రాసి ఉంటుంది చూడండి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడులను తొడుక్కొని నిలవబడాలి. మనం నిలబడడానికి మనకు సిద్ధ మనసు ఏమనంటే సమాధాన సువార్త అనేది అది ఫౌండేషన్ అనమాట. అది ఉన్నప్పుడు మనం ఆ యుద్ధంలో గ్రిప్ పోదనమాట. మనం యుద్ధంలో అసలు ముఖ్యమైనది అందరూ అనుకుంటారు, వెపన్స్ అన్నీ ఉంటాయి కదా, అన్నిట్లలో ఈక్వల్లీ ఇంపార్టెంట్ వెపన్ ఏంటంటే ఫుట్వేరే అనమాట. ఎటువంటి షూస్ వేసుకొని పోవాలి యుద్ధం చేసేటప్పుడు, అది చాలా క్లియర్ ఉంటుంది. మనం మామూలుగా జనరల్గా చూస్తే కూడా ఒక్కొక్క గేమ్ ఆడేటప్పుడు, ఇప్పుడు గోల్ఫ్ గేమ్ ఆడేటోడు ఎట్లా ఆడతాడు, ఫుట్బాల్ ఆడేటువంటి షూస్ వేరేగా ఉంటాయి, తర్వాత బాస్కెట్బాల్ ఆడేటువంటి షూస్ వేరేగా ఉంటాయి. యుద్ధం చేసేటప్పుడు కూడా ఒక సైనికుడు మంచు కొండల మీద కొట్లాడేటప్పుడు వాని షూస్ వేరేగా ఉంటాయి, ఎడారిలో కొట్లాడేటప్పుడు వేరేగా ఉంటాయి, అరణ్యముల కొట్లాడినప్పుడు షూస్ వేరేగా ఉంటాయి. ఎక్కడ పోయినా మనం ఆ సమాధాన సువార్త అనే ఒక ఫౌండేషన్ ఉన్నది కదా, ఆ జోడ్లు తోడుక్కొని మనం యుద్ధం చేయాలి అంటున్నాడు. ఇప్పుడు మనం జీవిత కాలంలో కూడా మనం చేసే ప్రతి దాన్ని కూడా స్టెప్ వేసినప్పుడు అవర్ అవర్ స్టెప్ హ్యాస్ టు బి ద పీస్ అన్నమాట. సమాధానం అనే జోడ్లు తోడుక్కొని మనం యుద్ధానికి పోవాలంట. అట్లా పోకుండా సమాధానం లేకుండా ఉత్తగా నోటి మాటతోటి సమాధానం సమాధానం అనేటోళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళతోటి జాగ్రత్త పడాలంట. అందుకని ఆ సమాధానం చెప్పి వాళ్ళ కాళ్ళు ఎంత రమ్యమైనవి అని పౌలు రోమా పత్రికను మెన్షన్ చేస్తాడు. యెషయా ప్రవచనం చెప్పిన దాన్ని పౌలు కోట్ చేస్తూ ఉంటాడు. సువార్త చెప్పి వాళ్ళ పాదాలు ఎంత సుందరంగా ఉన్నాయి కదా అంటే, ఎందుకంటే ఆ పాదాల దగ్గర ఉన్నది సమాధాన సువార్త అన్నమాట. అందుకనే అది ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ పీస్ ఎక్కడ వస్తుంది అంటే తప్పకుండా మనం సమాధాన సువార్తతోటే వస్తుంది. అది మన మీద మనం అన్వయించుకోవాలన్నమాట. అందుకని సమాధాన పరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అని అంటారు. ఏసయ్య దేవుని కుమారుడు అని డిఫైన్ చేసుకోవడానికి మనము కూడా దేవుణ్ణి ఫాలో అయ్యి మనం కూడా దేవుని కుమారులమని చెప్పాలంటే మనం సమాధాన పరచువారై ఉండాలి. మనం ఆ సమాధానానికి కూడా మనం ఎవ్రీ స్టెప్ వేసినప్పుడు మన ఫుట్వేర్ సిద్ధ మనసు అన్నమాట. దేవుని వాక్యము, దేవుని సత్యము అనే ఒక సిద్ధ మనసు అనే దాన్ని పట్టుకొని పోతాం అనమాట. సమాధాన సువార్త అది. ఇవాళ రేపు ఎంతవరకు సమాధాన సువార్త జరుగుతున్నది అసలు? దేవుణ్ణి అసలు ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నాం మనం? అసలు పీస్ లేదు, ప్రపంచంలో లేదు, కుటుంబాలలో ఎక్కడ లేదు. ఆ సమాధానం యేసయ్య ద్వారానే దొరుకుతుంది అని సంఘం అంతా తెలుసుకొని దాని రుచి చూసినాక ఇది సమాధాన సువార్త, దీంతో సమాధానం ఉంటుంది, ఈ సమాధానానికి అధిపతి అయిన దేవుడే ఈయన మనకు ఉన్నాడు, ఈయననే మనల్ని నమ్మాలని మనము చెప్పగలగాలి. సమాధాన సువార్త చెప్పలేకపోవడం కూడా మనం చేసిన ఒక పొరపాటు అన్నమాట. అట్లా చెప్పకుండా ఎందుకు చెప్తలేము, మనము చెప్పకుండా అక్కడనే ఎందుకుంటున్నామంటే మన ఫుట్ కరెక్ట్ స్ట్రాంగ్గా లేదనమాట. కాలు ఎక్కడ నేస్తే జారి పడతామేమో అని భయం. అసలు ఆ సమాధాన సువార్త అనేది ఉన్నప్పుడే కదా మనం యుద్ధంలో ముందుకు పోగలుగుతాం. అమెరికన్ యుద్ధంలో నేర్పేటప్పుడు ట్రైనింగ్ ఇస్తారు కదా, మన ఇండియాలో కూడా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ట్రైనింగ్లో మొత్తంలో ఫస్ట్ వాళ్ళకి నేర్పేది ఏంటంటే తక్కువ టైంలో షూస్ వేసుకోగలగాలి వాళ్ళు. ఫస్ట్ యుద్ధం పోయినప్పుడు అన్ని తయారు చేసుకొని పోవాలి. యుద్ధంలో గన్ కావాలి, బుల్లెట్స్ కావాలి, డ్రెస్ కావాలి, క్యాప్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అన్నిటికంటే ముందు వాళ్ళకి ట్రైనింగ్లో నేర్పేది ఏంటంటే అతి తక్కువ టైంలో వాళ్ళు షూస్ కట్టుకొని మొత్తం కంప్లీట్గా కట్టుకొని నిలబడాలి.
వాడు మార్నింగ్ పెరేడ్ వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు ఇట్లా పైనుంచి కింది వరకు చూస్తాడు. ఫస్ట్ చూసి వాడు కరెక్ట్ షూస్ కట్టుకుండా చూస్తాడు. ఎందుకంటే దాదాపు షూస్ కట్టుకుంటే ప్రాపర్గా ఉండదు అనమాట. అసలు కాళ్ళు సరిగా మూమెంట్ లేకుంటే యుద్ధంలో మొత్తం దెబ్బ పడిపోతాయి. ఇప్పుడు మనం కూడా దేవుని కోసం మనం చేసే పోరాటం కరెక్ట్గా చేస్తున్నామంటే దానికి సమాధాన సువార్త వలనైన బోధ ఫర్మ్గా ఉండాలన్నమాట. అందుకని దాంట్లో గట్టిగా ఉన్నోడు వాన్ని ఏది జరపలేదన్నమాట. అందుకని దేవుని సువార్త అనే బోధ లోపల మనం గట్టిగా నిలబడ్డప్పుడు, అందుకే స్థిరమైన పునాది వేసి ఉండాలన్నమాట. వాక్యం అనే పునాది మీదనే ఉండాలంటే ఒక బిల్డింగ్ ఉండాలంటే అట్నే ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు సమాధానం అని చెప్పుకుంటే వాళ్ళు కట్టిన గోడలకి వేసే ప్లాస్టరింగ్ అంతా కూడా ఫేక్ ఉంటుంది. అది ఒక వర్షం పడంగానే అది ఊడిపోతుంది, మళ్ళీ ఎక్స్పోజ్ అవుతుంది అని చెప్తున్నారు యెహెజ్కేలు. మళ్ళీ వాళ్ళు వచ్చి దేవుని ప్రవక్తలము ఇదే యెహోవా వాక్ అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు అనమాట. సో మన సంఘాలలో ఎప్పుడైనా సమాధానం రావాలన్నప్పుడు యథార్థత ఫూటింగ్ అనేది రాంగ్ ఉన్నప్పుడు రాంగ్ అటుపోతూ ఉంటుంది, వేరే దారిని వెళ్ళిపోతాం. అప్పుడు సమాధానం ఉండదు. మళ్ళీ సమాధానం సరి చేసుకోవడానికి మళ్ళీ రిటర్న్ రావాలి. మనం వచ్చినప్పుడు ఆ సువార్త సమాధాన సువార్తనే మనల్ని నిలబెడుతుంది. అదే మన దేవుని సన్నిధిలో నిలబడడానికి అదే కావాలి. దేవుని పక్షాన పోరాడడానికి కూడా అదే సమాధానం అవసరం అన్నమాట. అందుకని యేసయ్య అన్నాడు, నేను సమాధానం ఇవ్వడానికి వచ్చిన అంటున్నాడు కానీ ఖడ్గంని ఇవ్వడానికి వచ్చిన అంటున్నాడు. అంటే ఏదేం అసలు దాని అర్థం ఏంటంటే దేవుడు అసలు ఇచ్చేది ఏంటంటే నిజమైన సమాధానమే కదా. నిత్యత్వంలో ఉండే సమాధానం ఇస్తున్నాడు కానీ ఈ భూమి మీదకి వచ్చింది నేను సమాధానం ఇవ్వడానికి కాదు అంటున్నాడు. మళ్ళీ ఆయన టైటిల్ ఏం పెట్టుకున్నంటే సమాధానం అధిపతి అయిన అని ఆయనకు పేరు. ఆయన వచ్చి ఏమంటుండంటే భూమి మీద నేను ఖడ్గంనే ఇవ్వడానికి వచ్చిన అంటాడు. ఎందుకంటే ఆ వార్ అన్నమాట. యేసయ్య చెప్పినది ఖడ్గం అంటే నిజంగా ఫిజికల్ వార్ కాదు అక్కడ. ఇప్పుడు మనం కూడా సమాధానం చేద్దాము, ఒక ఒక పరిస్థితి సరి చేద్దాం అన్నప్పుడు కాదు, కుదురుతలేదు. ఒక శరీరం కూడా మంచిగా లేనప్పుడు ఆపరేషన్ చేయాలన్నప్పుడు సమాధానం అనే పాయింట్ వచ్చినప్పుడు ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే రోగాలు పోవు కదా. నైఫ్ పెట్టి కట్ చేస్తారు, చేసి అప్పుడు బాడీలో ఉన్న అన్ని రిపేర్ అవుతాయి. అయినప్పుడు తర్వాత వానికి కుట్లు వేసినాక అప్పుడు వాడు మంచిగా ఉండగలుగుతాడు. లేకుంటే లోపల ఏదైనా డిసీజ్ ఉన్నప్పుడు దాన్ని అట్లనే ఉంచేసి నువ్వు సమాధానం పరచడం ఇంపాసిబుల్ అనమాట. క్రీస్తు సంఘం కూడా ఇక్కడ రిపేర్ చేయడానికి మన సంఘంలో కూడా అవసరం ఉన్నది. ఎక్కడెక్కడ తప్పు ఉన్నది అవన్నీ సరి చేయాలి, తీయాలి, వంకరున్నాయి సరి చేస్తుండాలి. ఇవన్నీ చేయాలన్నప్పుడు దేవుని ఆత్మ అనే ఖడ్గం ఉన్నది, అది వచ్చి మనల్ని సరి చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం దాన్ని సమాధానం కదా అని అవన్నీ రాకుండా పీస్ఫుల్గా ఉండాలనుకున్నప్పుడు దెబ్బ పడిపోతాం. లోపల ఫ్రాక్చర్ ఉన్నప్పుడు బయట నుంచి మసాజ్ చేయరు కదా, తప్పకుండా దాన్ని ఓపెన్ చేసి కావాలంటే నట్స్ బోల్ట్స్ పెట్టి రిపేర్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. చేసినాక అప్పుడు సరిగా నడుస్తాం మనం. సో సంఘంలో కూడా సమాధానం అనేటప్పుడు మనం డెఫినేషన్ ఏంటంటే ఎవ్వరు కొట్లాడుకోకుండా సైలెంట్గా ఉండడం సమాధానం కాదు. దేవుని కొరకు ముందుకు పోగలిగే పాదాలు ఉండాలి. దేవుని వాక్య పరిచర్య జరుగుతుండాలి. సంఘము విస్తరింపబడుతుండాలి. దేవుని వాక్యము ఎక్కడెక్కడ ప్రకటింపబడుతుండాలి. ఇవన్నీ చేయకుండా ఉన్నప్పుడు మన సంఘము కానీ మనము కానీ ఇక్కడ కదలకుండా అట్నే నిలబడి ఉన్నట్టు అనమాట. సరిగా షూస్ లేకున్నాడు బయట నిలబెట్టినట్టు దేవుడు అట్లా నిలబెడతాడు. ఎందుకంటే నువ్వు ఇటువంటి పాదాలు పట్టుకొని నువ్వు యుద్ధానికి పోతే తప్పకుండా నిన్ను ఓడగొడతారు, నువ్వు పడిపోతావు అని దేవుడు అంటాడు. దేవుడు వాడుకోడు, ఎందుకంటే వాళ్ళని అటువంటి వాళ్ళని వాడలేని అంటాడు. షూస్ చక్కలేము ఏమి యుద్ధానికి వస్తామంటాడు. అందుకని ఈ ఒక స్పోర్ట్ తీసుకున్న రన్నింగ్ ఎక్కడైనా కూడా తప్పకుండా రాంగ్ ఫుటింగ్ వేసినప్పుడు స్లిప్ అయిపోతాం. కరెక్ట్ ఫుట్వేర్ లేకుంటే నువ్వు అన్ఫిట్ అయిపోతావు అన్నమాట. యుద్ధం ఒక అడవిలో జరుగుతుంది అనుకో, అడవిలో జరిగే యుద్ధానికి వేసుకునే షూస్ వేరేగానే ఉంటాయి కదా, అవి వేసుకోకుండా నువ్వు ఉత్తనే హవాయి చెప్పులు వేసుకొని యుద్ధానికి పోతే అక్కడ డిసడ్వాంటేజ్. అట్లా పౌలు చెప్తున్నాడు. పౌలు బంధకాలలో ఉండి జైల్లో ఉండి రాస్తున్నాడు అనమాట. రాసుకుంటా ఈ యుద్ధం చేసినప్పుడు ఇటువంటివి ఉండాలి, సమాధాన సువార్త అయిన జోడు వేసుకొని నువ్వు నిలబడాలి. అప్పుడే సర్వాంగ కవచం అంతా వాడగలుగుతాం మనం. లేకపోతే వీ కెనాట్ మూవ్ వన్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ద బ్యాటిల్. ఇప్పుడు కూడా మన కాన్ఫరెన్స్ లో మనం సరి చేసి దేవుని కొరకు సంఘాలు పనికి రావాలి. దేవుని కొరకు ఆత్మల రక్షణ కొరకు సమాధాన సువార్త అనేది జోడ్లు తోడుకొని ముందుకు మన సంఘాలైనా మనమైనా పోవాలంటే
తప్పకుండా మనకు కావాల్సింది ఇదే అన్నమాట. దేవునితోటి సమాధానం ఉండాలి. మన సంఘంలో ఆ సంఘము సమాధానం రావడానికి పోరాడాల్సి వస్తది. పోరాడుతుంటే వీడు కొట్లాడుతున్నాడు కదా! సమాధానం ఎట్లొస్తది అనే కాంట్రోవర్షియల్ ఐడియాలజీ తెస్తా ఉంటారన్నమాట. అందుకే అంటున్నాడు సమాధానం, సమాధానం వాళ్ళు చెప్తారు గానీ, సమాధానం లేని కాడ వాళ్ళు ఉన్నదన్నట్టు చూపిస్తుంటారు. ఇటువంటి ఫేక్ ట్రాంక్విలిటీ అండ్ పీస్ అనేది తెచ్చినప్పుడు సైతాన్ అంటున్నాడు అంతా బాగానే ఉంది కదా! మనకేమైంది బాగుంది కదా! అని. మన కాన్ఫరెన్స్‌లో ఈ విషయాలలో డిస్కస్ చేసేటప్పుడు చాలా పెద్ద మనిషి ఆల్మోస్ట్ ఇప్పుడు సావుకు దగ్గరొచ్చి సొంతగా లేచి నిలబడలేని పరిస్థితిలో ఉన్నోడు కూడా ఏమంటుండంటే, నేను పీస్ కోసం ప్రయత్నం చేస్తా ఉంటే. మంచిగానే నడుస్తున్నది సంఘంలో ఏం ప్రాబ్లమ్ అయింది? మన కాన్ఫరెన్స్ అంతా బానే ఉంది కదా! అన్నీ నడుస్తున్నాయి కదా! అరే! మనం అందరం ఈ సేవ జరగాలి, జరుగుతలేదు. కాన్ఫరెన్స్‌ని ముందుకు తీసుకుపోవాలి కదా! అంటే, ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ అయింది? అంతా బానే ఉంది కదా! అంటారు. అటువంటి భ్రష్టత్వంలో ఉన్నారు. వాళ్ళు అటువంటోళ్ళే అంట. సమాధానం, సమాధానం అంతా బానే ఉంది గదా! చర్చ్ నడుస్తూనే ఉంది. అంతా బానే ఉంది అనుకుంటా ఉన్నా. దేవుని వాక్యం ఎక్కడ ప్రకటింపబడుతుంది? దేవుని సేవ ఎక్కడ జరుగుతుంది? సంఘాలల్ల, కుటుంబాలల్ల పీస్ లేదు. దేవుని క్రమము లేదు. ఇవన్నీ లేవు గదా! అనే ఆతృత లేకుండా తయారైతారన్నమాట. అటువంటి వాళ్ళని యెహెజ్కేలు గ్రంథంలో గాని, యిర్మీయా గూడా చెప్పిండు. సమాధానం లేకుండా వీళ్ళుంటారు. నేను తీసిన తీర్పు అప్పుడు వాళ్ళని దూరం పెడతా అంటారు. అది డేంజర్ అన్నమాట. అందుకనే మనం దాన్ని అపోజ్ చేసుకుంటూ ముందుకు పోతాం. ఏమంటుండంటే, తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానం నొందవాలని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది యిర్మీయా ప్రవచిస్తుంది 8వ అధ్యాయంలో ఉన్నది. ఈ సమాధానం అని చెప్పేటోళ్ళు తొట్టిల్లుదురు. నేను విమర్శించే దినం వస్తది. అప్పుడు నువ్వు చెప్పే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాడ్స్ పీస్ అనే దాని విషయంలో దేవుడు అప్పుడు చాలా తీక్షణంగా చూస్తానంటున్నాడు. కాబట్టి మనం కూడా తప్పకుండా మన కాన్ఫరెన్స్ ద్వారా, మన కుటుంబాల ద్వారా వి హావ్ టు బి ద ద ద మీడియం అండ్ వి హావ్ టు బి ద ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫ్ పీస్ అన్నమాట. దేవుడు అంటుండు ఖచ్చితంగా మనము సమాధాన పరిచే వాళ్ళలాగా ఉండాలి. అట్లా సమాధాన పరచు వారే దేవుని కుమారులు అనబడతారంట. దేవుని కుమారులు ఎవరు అనబడతారంటే వాళ్ళకున్న క్వాలిఫికేషన్, వాళ్ళకున్న క్వాలిటీ ఏందంటే టెస్ట్ ఏందంటే వాళ్ళు ఎక్కడ పోయినా సమాధాన పరుస్తుంటారు. అతిక్రమం, అక్రమం ఉన్నప్పుడు అక్రమాన్ని సరి చేసినప్పుడే కదా సమాధానం అనేది. అవన్నీ చేయకుండా పైపైన మాట్లాడి అందరితోటి బాగుండి నేను సమాధానంగా ఉన్నానని అనుకుంటే తప్పకుండా వాళ్ళని విమర్శ దినమున నేను వాళ్ళని క్వెషన్ చేస్తా. వాళ్ళు సిగ్గుపడవలసిన టైంలో వాళ్ళు సంతోషపడుతున్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. సో, మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఆర్ వి ఇన్ పీస్ విత్ క్రైస్ట్? దేవునితోటి మన లోపల ఏమైనా వేషధారణ ఉండి సరిగ్గా లేమా? మనం వేసే స్టెప్స్ రాంగ్ ఉన్నాయా? మనము యుద్ధంలో చేయడానికి పోతున్నాం. ఈ ఆత్మీయ పోరాటంలో మనకున్న సమాధాన సువార్త అనే జోడుల కింద కరెక్ట్‌గా ఉన్నాయా? లేకపోతే ఏమైనా వేరే యేసుకొని పోతున్నామా మనం? సరిగ్గా బంధించుకోవాలి కాళ్ళకు. స్లిప్ అయిపోయినామంటే మనము తప్పకుండా పడిపోతాం. కాబట్టి ఇటువంటి సమాధానం గురించి వెంటాడేవాళ్ళు ప్రతి ఒక్కరు గూడా వాళ్ళకు ఉండాల్సిన ప్రధానమైన ఈ సర్వాంగ కవచంలో ఉన్న ఒక అతి ముఖ్యమైనది ఈజీగా నెగ్లెక్ట్ చేసేది ఏందంటే సమాధాన సువార్త అనే జోడ్లు లేకపోవడం మనం. అటువంటిది మనం సరిగ్గా ట్రై చేసుకున్నప్పుడు విల్ బి బ్రేస్డ్ ఫర్ ద బ్యాటిల్ అన్నమాట. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ.